ఆగో. ఏరా, మీకు మంచి మానవత్వం, జాలి, దయ అనేవి మచ్చుకైనా లేవు కదా? మంచి మానవత్వం, జాలి, దయ వీటన్నిటికీ అర్థం ఏంటో చెప్తే అవి మాకున్నాయో లేవో చెప్తాను. నీ చెల్లెలు తప్పు చేసినా శిక్షించకపోవడం నా మంచితనం. మీరందరూ కలిసి క్షణక్షణం నన్ను హింసించినా నీ చెల్లెల్ని ఇంట్లోంచి గెంటించకపోవడం నా మానవత్వం. నా పరువు మర్యాద బజార్ కీడ్చి నా జీవితంతో ఆడుకున్నా నా కళ్ళ ముందే తిరగనిస్తున్నాను అంటే అది మీ మీద జాలి, దయ. పొరపాటు పడుతున్నావు. మూర్ఖత్వాన్ని మంచితనమని, రాక్షసత్వాన్ని మానవత్వాన్ని భ్రమపడుతున్నావు. అలా భ్రమలో ఉన్నావు కాబట్టే నిప్పులాంటి నా చెల్లి తప్పు చేసిందంటున్నావు. నువ్వేదో నా చెల్లిని ఉద్ధరించావని ఫీల్ అవుతున్నావు. సిల్లీగా లేదు? నీ చెల్లి మాత్రం నన్నే ఉద్ధరించింది. నమ్ముకున్న నన్ను నిలువునా మోసం చేసింది. నీ చెల్లి మెళ్ళలో తాళి కట్టిన మొదలు నేనేనాడు సుఖపడలేదు, ఏ రోజు సంతోషంగా లేను. కనీసం ఇప్పుడైనా అదృష్టం తలుపు తడుతుందనుకున్నాను. ఇలాంటి టైంలో నేను రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళ ముద్ర పడుతుంది. ఈరోజు నా ఎదుగుదలకి నీ చెల్లె అడ్డుపడుతుంది. నిన్నటి సుఖాన్ని మర్చిపోయి నేటి కష్టాన్ని గుర్తుంచుకొని రేపటి ఆనందానికి అరులు చాచడం మనిషి నైజం. కానీ నువ్వు నిన్నటి సంతోషాన్ని, ఆ సంతోషం పంచిన భార్యని మర్చిపోయావు. ఆసరాగా నిలిచిన నా చెల్లిని అడ్డుగా భావిస్తున్నావు. నువ్వు చాలా గొప్పోడు శ్రీకర్. గొప్పవాణ్ణి కాబట్టే నీ చెల్లెలు ఏం చేసినా భరించాను. పెళ్లికి ముందే తప్పు చేసి ఏమీ ఎరగనట్టు నా జీవితంలోకి వచ్చి ఈరోజు నా కళ్ళ ముందే అమ్మ అని పిలిపించుకున్నా సహిస్తున్నాను. అది నా గొప్పతనం. ఇంకా నా వల్ల కాదు. నీ చెల్లి చేసిన మోసాన్ని భరించలేను. మిస్టర్ శ్రీకర్, మాటలు జాగ్రత్తగా రాండి. నాలుగుకి నరం లేకపోవచ్చు, కానీ బుర్రలో మెదడు ఉంటుంది. దానికి ఆలోచించే శక్తి ఉంటుంది. ఆ శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉంటుంది. నువ్వింకా మనిషివనే నమ్ముతున్నాను. చూడు, నా చెల్లి నీ జీవితంలోకి రాలేదు. నా చెల్లి పెళ్లికి ముందు ఏ తప్పు చేయలేదు. ఒక పెళ్లి జరిగాక, తనతో కలిసి తిరిగాక నా చెల్లి జీవితంలోకి వచ్చింది నువ్వు. నా చెల్లిని ప్రేమించానని, నా చెల్లిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని నా తండ్రి ముందు తలదించుకొని నిలబడింది నువ్వు. అది మర్చిపోయి మాట్లాడితే మర్యాదగా ఉండదు. అవును, నేనే వచ్చాను. కానీ నీ చెల్లి చేసిందేంటి? నన్ను తలెత్తుకోకుండా చేసింది. అందుకే చెప్తున్నాను, నన్ను వదిలి వెళ్ళడానికి ఏం కావాలో చెప్పండి. ఇప్పటికైనా విడాకులు ఇచ్చి తనను నాకు కనిపించకుండా వెళ్ళమని చెప్పండి. అంటే నువ్వు ప్రేమించానంటే నమ్మి తాళి కట్టించుకోవాలి, నువ్వు కాదంటే విడాకులిచ్చి వెళ్ళిపోవాలి. తప్పు చేసింది నువ్వైతే శిక్ష నా చెల్లి అనుభవించాలి, అంతేనా? నమ్ముకున్న నా చెల్లి గొంతు కోసా, సర్వస్వం నువ్వే అనుకున్న అమాయకురాలి జీవితాన్ని నిలువునా కాల్చేశా. దాని బతుకును బండలు చేసి దాన్ని నట్టేట ముంచా. అలాంటిది నీకు విడాకులిచ్చి వెళ్ళిపోయి నా చెల్లి మీద పడ్డ నిందని నిజం చేసుకోమంటావా? చూడు, అది జరగని పని. నా చెల్లి మనసు ఎంత గొప్పదో నీకు తెలియాలి. నా చెల్లి కడిగిన ముత్యం అని లోకమంతా తెలియాలి. నా చెల్లిది నిజమైన ప్రేమని రుజువు కావాలి. ఖచ్చితంగా అవుతుంది. నీ చెల్లెలకి నా మీద ఉన్న ప్రేమ కాదు, పగ, ద్వేషం. అందుకే నన్ను ఇంతలా టార్చర్ పెడుతుంది. మీరు ఇల్లు విడిచి వెళ్లేలోపు నన్ను ఈ లోకంలోంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. కాబట్టే నా పరువు మీద దెబ్బ కొట్టి నా మనసును గాయం చేశారు. మీరు మారర్రా? మారరు. ఇంతకింత అనుభవిస్తారు. ఇప్పుడు సంతోషంగా ఉందా? ఆయన అలా తల్లడిల్లిపోతుంటే హాయిగా ఉందా? ఇన్నాళ్లకి ఇప్పుడిప్పుడే ఆయన కళ్ళల్లో ఆనందం చూస్తున్నాను. కానీ మీరు నా శ్రీకర్ని సంతోషంగా ఉండనివ్వరు. ఆయన ప్రాణాలు తీసేదాకా మీరు వదిలిపెట్టరు. ఎందుకు ఇలా హింసిస్తున్నారు? నీలాంటి వాళ్ళు మాట్లాడాలంటే హక్కు ఉండాలి, కొన్ని మాటలు చెప్పాలంటే అర్హత ఉండాలి. కానీ నీకు ఆ రెండూ లేవు, రావు. అలాంటి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంకెప్పుడు నాతో వాదించడానికి ప్రయత్నించుకో.
మిమ్మల్ని చెప్తాను. మీ అందరికీ సరైన సమాధానం చెప్తాను. ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి. తాళ్ళ పేడో తేల్చుకోవాల్సింది మీరే. ఖుషి, నువ్వాగు. తేల్చుకోవడానికి ఇంకా ఏం మిగిలింది? నువ్వు మిగిలావు కదా. నా భర్తను వదలకుండా, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా జిడ్డులో అతుక్కుపోయా. తెంచుకుని వెళ్ళిపోమని చెప్పడానికే పిలిపించాను. రేణు, శ్రీకర్ నీకే కాదు, అర్చనకి భర్తే. ఆ సంగతి మర్చిపోయావా? మర్చిపోలేదు. కానీ ఆ భర్త ఈవిడి గారిని వద్దనుకుంటున్నాడు. ఈవిడి గారితో కలిసి నడవలేనంటున్నాడు. కలిసి నడుస్తున్న నా భర్త కాళ్ళకి సంకెళ్ళు వేసింది నువ్వు. ఇన్నాళ్ళు నన్ను తన గుండెల్లో దాచుకొని నన్నో దేవతలా చూసిన నా భర్త మనసుని విరిచేసింది నువ్వు. నేను కాదు, పెళ్లికి ముందే తప్పు చేసి ఓ బిడ్డకి జన్మనిచ్చి శ్రీకర్ని మోసం చేశా. ఈ దరిద్రాన్ని ఇంట్లో తీసుకొచ్చి ఆయన్ని తలెత్తుకోకుండా చేశా. అలాంటి శ్రీకర్ మనసు ఒకళ్ళు మార్చాల్సిన పని లేదు. ఇలాంటి ఆడదాని మొహం మీద ఏ మగాడైనా ఉమ్మేస్తాడు. అలా ఉమ్మాలంటే ఫస్ట్ మీ మీద ఉమ్మాలి. ఏయ్, ఏంటే మాటలు పేలుతున్నావు? తల్లి కూతుళ్ళు కలిసి నా పంప ఆర్పాలనుకుంటున్నారా? నిన్ను ఆగు. నీ ఉద్దేశం ఏంటో నాకు తెలీదు, కానీ పాప మీద చెయ్యి వేయడమే కాదు, పాప నీడను తాకినా సహించేదే లేదు. ఓకే, ఆల్ రైట్. నా భర్త మనసు మారదు. ఎలాగూ కోర్టు దాకా వెళ్ళాడు. నిన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. నెల రోజుల్లో నీకు నా భర్తకి సంబంధం తెగిపోతుంది. అందుకే నెల రోజుల ముందే నువ్వు నీ కూతురు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అది చెప్పడానికి నువ్వెవరు? అది తేల్చాల్సింది నువ్వు కాదు, కోర్టు. కోర్టు నుంచి విడాకులు రావాలి, అప్పుడే వెళ్తుంది. ఏయ్, నీకు నాకు ఆర్గ్యుమెంట్స్ అనవసరం. తక్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నీకెంత కావాలో చెప్పు. ఎంతైనా పడేస్తాను. మళ్ళీ నీ ముఖం నా భర్తకి చూపించుకు. ఎంతిస్తావేంటి? నువ్వు చచ్చావు బ్రతికావు తెలియని స్థితిలో పడున్నప్పుడు చంటి పిల్లలా భావించి నీకు సేవలు చేశాను. దానికెంత వెలకట్టగలవు? భర్తే సర్వస్వమని, భర్తే ప్రాణం అనుకుని బ్రతుకుతున్న నాకు నువ్వు నా భర్తకి భార్యవని తెలిసినా, నేను తన భార్యనని నీకు తెలిస్తే ఎక్కడ నీ ప్రాణాలు కోల్పోతావునని నా ఇంట్లో నేనే పని మనిషిగా మారి బాధని పంట కింద బిగబట్టుకుని గడిపిన నా ఓర్పుకి ఎంత విలువ కట్టగలవు? అన్నిటికీ కలిపి లెక్క చెప్పు, విసిరేస్తాను. డబ్బుతో మనుషుల్ని కొనగలవేమో కాని మనసుల్ని కొనలేవు. డబ్బుతో కాపురాల్ని కోల్చగలవేమో కాని నిలబెట్టలేవు. నా భర్త కట్టిన ఈ తాళిని, నా భర్త మీద నేను పెంచుకున్న ప్రేమని కొనాలంటే నువ్వు సరిపో. ఇదంతా నాకు అనవసరం. నీకు కావలసిన డబ్బు తీసుకుని వెళ్ళిపో. వెళ్ళిపోతాను, నువ్వు చెప్పినట్టే వెళ్ళిపోతాను. కానీ ఇప్పటి వరకు నువ్వు నా మీద వేసిన నిందలన్నీ అబద్ధమని, ఆయన్ని దక్కించుకోవడం కోసమే నన్ను దోషిని చేసి నిలబెట్టావని ఒప్పుకోవాలి.
నువ్వు చేసిన తప్పులన్నీ ఆయన ముందు నిజాయితీగా అంగీకరించాలి. అప్పుడు వెళ్ళిపోతాను. ఏంటి? నేను చేసిన తప్పులు ఒప్పుకోవాలా? అదే శ్రీకర్ ముందు. ఒప్పుకోరేను. నీకు భయం ఏంటి? నీకు కావాల్సింది అర్చన బయటికి వెళ్ళడమే కదా. నార్మల్. మీరేం చెప్పినా గొర్రెల తలాడిస్తారనుకున్నారా? తప్పు చేసింది ఇది. నేనెందుకు ఒప్పుకోవాలి? దీనికి ఎలాగూ తాళి మీద గౌరవం లేదు. అందుకే ఎవడికో బిడ్డని కని శ్రీకర్ మనసు గాయపరిచింది. ఇప్పుడు ఇంట్లోనే ఉండి శ్రీకర్ని చంపి నా పసుపు కుంకుమను దూరం చేయాలనుకుంటుంది. దీని టార్చర్ తట్టుకోలేక తను సూసైడ్ చేసుకుంటాడు. నోర్మోయ్, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. నా భర్త కోసం ప్రాణాలు ఇవ్వాలనుకుంటానే గాని నీలాగా ప్రాణాలను తీయాలనుకోను. చూడు, ఎప్పటికైనా ఈ ఇంట్లో నుంచి వెళ్లాల్సింది నువ్వే, నేను కాదు. నువ్వు కోటీశ్వరాల్లాగా చచ్చిపోతావు, కానీ నేను పుణ్యస్త్రీగానే పోతాను. గుర్తుంచుకో. అయిందా? బాగా అయిందా? బండ కింద చేయి పెడితే నెమ్మదిగా తీసుకోవాలే కానీ ఇరిటేట్ అయి పీక్కోవాలని చూస్తే రక్తం కారేది మన చేతికి. ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే దాన్ని వదిలించుకుందామని ప్రయత్నం చేశాను. కానీ ఇక నుంచి 100 ప్రయత్నాలు చేస్తాను. వాళ్ళని ఈ లోకంలోనే లేకుండా చేస్తాను. ఎక్కడున్నావురా? గుడ్ మార్నింగ్ ఎడిటర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఏదైనా ప్రూఫ్ దొరికిందా? ఆ విషయం చెప్దామనే ఫోన్ చేశాను త్రినేత్ర గారు. మీరు ఊహించినట్లు మీ పాపకు సంబంధించిన యాడ్ మా పేపర్లోనే వచ్చింది. ఆ డేట్ పేపర్ తీసి ఆ యాడ్ ఇచ్చింది ఎవరో వాళ్ళ అడ్రస్ చెప్పడం క్షణాల్లో పని. బట్ ఏమైందండి? ఏం జరిగిందంటే అనుకోకుండా మా ఓల్డ్ పేపర్ స్టోరేజీ షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడిపోయింది. గోడౌన్ ఆఫీసు చాలా డిస్టర్బ్డ్గా ఉంది. అందుకని ఓ వారం రోజులు టైం ఇస్తే మీకు కావలసిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సారీ త్రినేత్ర గారు. ఇట్స్ ఓకే. మీరు మాత్రం ఏం చేస్తారా? 1 వీకే కదా, అట్లీస్ట్ వారం రోజుల్లోనైనా నా పాప ఎక్కడుందో తెలిస్తే చాలా. సరే, ఉంటాను సార్. బాయ్. ఇంకా ఎన్ని రోజులు రా వేట?
ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, నీ పొట్ట పెరుగుతుందమ్మా. చ పొట్టు పెరగడం ఏంటి? అదేనమ్మా, కడుపులో తమ్ముడు పెద్దవాడు అవుతున్నాడు అంటున్నాను. కడుపులో తమ్ముడే ఉన్నాడని నువ్వెలా చెప్తున్నావు? అంతేనమ్మా, నా ఖచ్చితంగా తమ్ముడే పుడతాడు, ప్రామిస్. ఏంటి ఖుషి, ఏదో ప్రామిస్ అంటున్నావు? అది కాదు అంకుల్, అమ్మకి తమ్ముడు పుడతాడని నేను కాదని అమ్మ అంటుంది, అందుకే ప్రామిస్ చెప్తున్నా. మీరు చెప్పండి అంకుల్, నా తమ్ముడే పుడతాడు కదా? పుట్టబోయే బిడ్డ దురదృష్టాన్ని వెంట తీసుకొస్తుంటే పుట్టేది మగబిడ్డైనా ఆడబిడ్డైనా పెద్ద తేడా ఉంది. అదేంటన్నయ్య అలా అంటావు? అవునమ్మా, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఈ భూమి మీద పడుతూనే మీ భార్యాభర్తల్ని దూరం చేస్తున్నాడు. కళ్ళు తెరుస్తూనే తండ్రి లేని వాడవుతున్నాడు. వాడు దురదృష్టవంతుడు కాక మరేంటమ్మా?